విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేశినేని నాని గెలుపు కోసం ఆయన కూతురు శ్వేత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్లో ఆమె గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. ప్రజల నుంచి తమకు అపూర్వ ఆదరణ లభిస్తోందని ఆమె అన్నారు. ప్రజలందరూ మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కావాలంటున్నారని తెలిపారు కేశినేని శ్వేత. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షపాతి అని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు శ్వేత. 2019కు ముందు 11% ఉన్న పేదరికం ఇప్పుడు 4% తగ్గిందన్నారు. కోవిడ్ కారణంగా 3.5 సంవత్సరాల కాలంలో 7% పేదరికాన్ని తగ్గించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని కేశినేని శ్వేత అన్నారు. జగన్ సర్కార్ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీర్చిదిద్దారని, అమ్మఒడి ద్వారా పేద విద్యార్థులకు చేయూత ఇవ్వటం వంటి ఎన్నో కార్యక్రమాలను జగన్ సర్కార్ చేపట్టిందని అన్నారు. అలాగే గత 10 సంవత్సరాలలో కేశినేని నాని విజయవాడను ఎంతో అభివృద్ధి చేశారని ప్రజలు చెబుతున్నారని అన్నారామె. కేశినేని భవన్ ద్వారా ఎంతో మందికి పేద ప్రజల అవసరాలను, కష్టాలను తీర్చారు. ఫ్లైఓవర్, హాస్పిటల్, ఎయిర్పోర్ట్ ఇలా గత 10 సంవత్సరాల నుంచి విజయవాడకు ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్టులు తెచ్చిన ఘనత కేశినేని నానిది అని అన్నారు కేశినేని శ్వేత. ఈరోజు 35వ డివిజన్ రైల్వే కాలనీలో ఈరోజు గడప పాదయాత్ర జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతో అద్భుతమైన స్పందన మాకు వినపడుతుంది. మీరు చూసుకుంటే 2019 ముందు మన రాష్ట్రంలో పావర్టీ రేట్ అనేది 11% ఉండేది. అలాంటిది ఈరోజు 4%లో ఉంది. అంటే కోవిడ్ ఉన్నా కానీ 3.5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని 7% తగ్గించడం జరిగింది. దశాబ్దాల కాలంగా గత పాలకులు అందరూ కూడా ఇగ్నోర్ చేశారు. స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఇది ఒక చాలా పెద్ద సమస్య. పశ్చిమ నియోజకవర్గానికి ఎప్పుడో చిన్నపాటి వర్షానికి కూడా మొత్తం మునిగిపోతూ ఉండేది. అలాంటిది కేశినేని నాని గారు కేంద్రం నుంచి స్టామ్ వాటర్ డ్రైనేజ్కి ఫండింగ్ తీసుకొచ్చి ఆ సమస్య అనేది శాశ్వతంగా పూర్తి చేయడం జరిగింది. అలాగే ఆటోనగర్కి 60 సంవత్సరాలుగా ఇగ్నోర్ చేసిన నీటి సమస్య ఎవరు కూడా పట్టించుకోలేదు. అలాంటి కేశినేని నాని గారు అక్కడ 1 lakh లీటర్ కెపాసిటీ ఉన్న 6 lakh లీటర్ కెపాసిటీ ఉన్న వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా పెట్టి అక్కడ 1,00,000 మంది కార్మిక కుటుంబాలకి ఈరోజు నీటిని ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఆయన స్థానికుడు కాబట్టి స్థానిక సమస్యలను అర్థం చేసుకుని 10 సంవత్సరాలుగా ప్రజలకి నిత్యం సేవలో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఇక్కడ విజయవాడని తీర్చిదిద్దడం జరిగింది. నవ విజయవాడకి ఒక చిహ్నంగా మారారు కేశినేని నాని గారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ స్థానికుడు కావటం వల్ల విజయవాడ ప్రాంత ప్రజల కష్టాలు తెలుసని అన్నారు కేశినేని శ్వేత. ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కేశినేని శ్వేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.